శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది శిబి చక్రవర్తి కథ. ఒకరోజు స్వర్గలోకంలో ఇంద్రుడు యముడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో శిబి చక్రవర్తి గురించి ఒక ప్రస్తావన వచ్చింది. శిబి చక్రవర్తి దానం చేయడంలో తనను మించిన వారు ఎవరూ లేరని అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన కీర్తి ముల్లోకాలు వ్యాపించింది. ఇంద్రుడు తన పక్కనే ఉన్న యమునని చూసి తల పంకించి నవ్వి, అయితే శిబి చక్రవర్తికి ఒక పరీక్ష పెడదామా అని అన్నాడు. యముడు కాదనలేకపోయాడు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయలుదేరారు. డేగ రూపంలో ఉన్న యముడు పావురం రూపంలో ఉన్న ఇంద్రుని తరుముకొచ్చాడు. పావురం శిబి చక్రవర్తి భుజం మీద వాలింది. నవ్వుతూ చూసిన శిబి చక్రవర్తితో, నన్ను కాపాడు, డేగబారి నుంచి రక్షించు అంది. శిబి చక్రవర్తి అలాగే రక్షిస్తానని మాటిచ్చాడు. కానీ పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ, రాజా, ఆ పావురాన్ని విడిచిపెట్టు, నా నోటి దగ్గర ఆహారాన్ని నీ వద్ద ఉంచుకోవడం భావ్యం కాదు, నాకు చాలా ఆకలిగా ఉంది, ముందా పావురాన్ని వదులు అంది. శిబి చక్రవర్తి చాలా నెమ్మదిగా, నీకు కావలసింది ఆహారమే కదా, దానికైతే నీకేమీ లోటు లేదు, నేను తెప్పిస్తా అని అన్నాడు. తమరు ఏదో ఆహారం పెడితే వల్ల కాదు, నాకు మాంసాహారం మాత్రమే కావాలి, దయచేసి ఆ పావురాన్ని వదిలిపెట్టు అనంది ఆ డేగ. సరే, నీకు మాంసాహారమే తెప్పిస్తా, ఈ పావురాన్ని మాత్రం వదిలేసి, దాన్ని కాపాడుతానని మాటిచ్చాను, ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు కదా అన్నాడు శిబి చక్రవర్తి. నాకేదో ఒక మాంసాహారం వద్దు, అయితే ఆ పావురాన్ని విడిచిపెట్టు, లేదా నీ తొడ కోసి పావురం ఎత్తు మాంసాన్ని ఇవ్వు అందా డేగ. శిబి చక్రవర్తి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఒక త్రాసు తెప్పించాడు. నిస్సందేహంగా తన తొడను కోయడానికి సిద్ధపడ్డాడు. అయితే తొడలోంచి ఎంత మాంసం తీసి కోసి పెడుతున్నా ఆ పావురంతో సరితూగటం లేదు. అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరచేతుల్లో ఇమిడిపోయే పావురం ఇంత బరువు ఉండడం ఏంటి, ఇదేం మాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి మాత్రం వెనుకాడలేదు. తాను లేచి నిలబడి, నువ్వు సందేహించకుండా నన్ను తినేసి, నా మొత్తం మాంసాన్ని నీకు సమర్పిస్తున్నాను, పావురం జోలికి మాత్రం వెళ్లకు, నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అన్నాడు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి దానగుణానికి ఇంద్రుడు చాలా పులకించిపోయాడు. ఇంకా నటించలేక వెంటనే తన అసలు రూపం దాల్చాడు. డేగ రూపంలో ఉన్న యముడు కూడా అదే పని చేశాడు. వాళ్ళిద్దరినీ చూసిన శిబి చక్రవర్తి చాలా ఆశ్చర్యపోయాడు. శిబి, ఒక పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని, దానగుణాన్ని, త్యాగాన్ని ఎలా ప్రశంసించాలో నాకు అర్థం కావటం లేదు. ఆఖరికి మొత్తంగా నిన్ను నువ్వే సమర్పించుకోవడం కూడా సిద్ధపడ్డావు, నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ చిరునవ్వు నవ్వాడు. శిబి చక్రవర్తి అంత చక్రవర్తి అయినా తన రాజ్యం కోసం కానీ, తన సంతానం కోసం కానీ, తన కుటుంబం కోసం కానీ ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఒక చిన్న పావురం కోసం తనని తాను సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.